హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ వచ్చేసి కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. గత 10 నెలలుగా వార్తల్లో నిలిచినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను రాబోయే గ్రూప్ 3 మరియు గ్రూప్ 2 పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుందండి. చాలా ముఖ్యమైన అంశాలండి. అందులో భాగంగా ఈరోజు డిస్కస్ చేయబోతున్న తొలి టాపిక్ వచ్చేసి COP29 అండి. కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ అని గుర్తుంచుకోండి. దీనిని UNFCCCకి సంబంధించినటువంటి కాప్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే UNFCCC యొక్క అబ్రివేషన్ ఏంటి అని కూడా ఎగ్జామ్లో గతంలో అడగడం జరిగింది కాబట్టి యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ అని గుర్తుంచుకోండి. అయితే ఈ 2024 సంవత్సరంలో నిర్వహించిన కాప్ వచ్చేసి 29వ సెషన్ అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. 2024లో నిర్వహించిన కాప్ సదస్సు ఎన్నవదని డైరెక్ట్ ప్రశ్న రావచ్చు కాబట్టి 29వ సదస్సు అని గుర్తుంచుకోండి. ఇది 2024 నవంబర్ 11 నుంచి 22వ తేదీ వరకు అజర్బైజాన్ దేశంలో ఉన్నటువంటి బాకులో జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. ప్రజెంట్ జరుగుతుంది ఈ యొక్క సమావేశం కాబట్టి అడగడానికి అవకాశం ఉంది. 2024 నవంబర్ 11 నుంచి 22 వరకు అజర్బైజాన్లోని బాకులో ప్రస్తుతమైతే ఈ యొక్క సమావేశం అయితే జరుగుతుంది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న ఏ విధంగా అడుగుతారంటే COP29 సదస్సుకు ఆతిథ్యం ఇవ్వబోతున్న దేశం ఏది అని అడగవచ్చు అండి. ఎందుకంటే ఆల్రెడీ పేపర్ తయారై ఉంటుంది కాబట్టి ఎక్కడ ఇలా అడగడానికి అవకాశం ఉంది కాబట్టి అజర్బైజాన్లో ఉన్నటువంటి బాకు అని గుర్తుంచుకోండి. ఈ యొక్క కాప్ సదస్సుకు అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి ఎవరు అని కూడా అడగవచ్చు కాబట్టి 2024లో నిర్వహించిన COP29 సదస్సుకి అధ్యక్షత బాధ్యతలు నిర్వహిస్తుంది ముఖ్తార్ బాబాయేవ్ అండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఇతని పేరు గుర్తుంచుకోండి, ముఖ్తార్ బాబాయేవ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈ COP29 గ్లోబల్ వార్మింగ్ను 1.5 డిగ్రీలకు పరిమితం చేయడమే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. కాబట్టి అదేవిధంగా COP28 ఎక్కడ జరిగిందంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్నటువంటి ఎక్స్పో సిటీ దుబాయ్లో నిర్వహించడం జరిగింది. 2023 నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 వరకు ఈ యొక్క సదస్సు నిర్వహించారు కాబట్టి ఈ యొక్క సదస్సు కూడా గుర్తుంచుకోండి. COP28 వచ్చేసి దుబాయ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అదేవిధంగా కాప్కు సంబంధించి మరొక సమావేశం కూడా నిర్వహిస్తారండి. అది వచ్చేసి 2024లో COP16 పేరిట నిర్వహించడం జరిగింది. దీనిని నిర్వహించింది యునైటెడ్ నేషన్స్ బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ అని దీనిని పిలవడం జరుగుతుంది, లేదా COP16 అని పిలవడం జరుగుతుంది. 2024 అక్టోబర్ 21వ తేదీ నుంచి నవంబర్ 1వ తేదీ వరకు ఈ యొక్క COP16 సమావేశం అనేది కొలంబియాలో ఉన్నటువంటి కాలి అనేటువంటి ప్రాంతంలో నిర్వహించడం జరిగింది కాబట్టి గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. యునైటెడ్ నేషన్స్ బయోడైవర్సిటీ COP16 కున్మింగ్ మ్యాట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ యొక్క ఫ్రేమ్వర్క్ లక్ష్యాల దిశగా దేశాలను పురోగతి సమీక్షించడమే లక్ష్యంగా నిర్వహించారు. అయితే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతానండి, COP16 ఎక్కడ జరిగిందంటాడు కాబట్టి కొలంబియాలో ఉన్నటువంటి కాలి అనే ప్రాంతం గుర్తుంచుకోండి. ముఖ్యంగా తేదీని కూడా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ యొక్క COP16కు అధ్యక్షురాలుగా ఎవరు ఉన్నారు అంటే సుసానా ముహమ్మద్ అనేటువంటి వ్యక్తి ఉండడం జరిగింది. అదేవిధంగా 2026లో ఈ యొక్క COP16కు ఆతిథ్యం ఇవ్వబోతున్న దేశం వచ్చేసి ఆర్మేనియా అండి. ఇంత గుర్తుంచుకుంటే సరిపోతుంది. కాబట్టి ఎగ్జామినర్ ప్రశ్న COP29 అడుగుతున్నాడా, COP16 అడుగుతున్నాడా అనేది గుర్తుంచుకోండి. వీటికి సంబంధించి డిఫరెన్సెస్ అనేది మనం పర్యావరణం అనేటువంటి టాపిక్ వద్ద నేర్చుకునే ఉంటాం కాబట్టి గుర్తుంచుకోండి. COP29 సదస్సుకు ఆతిథ్యం ఇచ్చింది అజర్బైజాన్ దేశం అని గుర్తుంచుకోండి. COP16 అయితే కొలంబియా అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇవి రెండు కూడా 2024లోనే నిర్వహించారనేటువంటి అంశాన్ని మాత్రం గుర్తుంచుకోండి. మరొక అంశం అండి, AI యాంకర్లు. ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచినటువంటి AI యాంకర్ల పైన కూడా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం మనం డిస్కస్ చేయబోతున్నటువంటి AI యాంకర్లు ఏంటిది అంటే మాత్రం రైతుల కోసం ప్రారంభించినటువంటి ఒక ప్రత్యేకమైన ఛానల్ ఉందండి. ఆ ఛానల్ పేరు వచ్చేసి DD కిసాన్ అండి. అయితే ఈ DD కిసాన్ అనేది ప్రారంభించి 2024 మే మాసం నాటికి 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ యొక్క ఛానల్లో AI యాంకర్లను ప్రవేశపెట్టడం జరిగింది. వాళ్ళు ఎవరు అంటే మాత్రం AI క్రిష్, అదేవిధంగా AI భూమి అండి. చాలా ఇంపార్టెంట్. వారి పేర్లను గుర్తుంచుకోండి. AI క్రిష్ మరియు AI భూమిలను ఎందులో ప్రవేశపెట్టారంటే యాంకర్లుగా DD కిసాన్ అనేటువంటి ఛానల్లో ప్రవేశపెట్టారు. అయితే వీరి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే దేశంలో AI యాంకర్లు ఉన్నటువంటి తొలి ప్రభుత్వ
ఛానల్ ఏది అంటే మాత్రం డిడి కిసాన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. వారి పేర్లను కూడా గుర్తుంచుకోండి. మరొకసారి చెప్తున్నాను, ఏఐ క్రిష్ మరియు ఏఐ భూమి అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొక అంశం అండి, తొలిసారిగా రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. 2024 ఆగస్టు 22వ తేదీన రాష్ట్రపతి భవన్లో ఈ యొక్క రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాల కార్యక్రమం అయితే జరిగిందండి. ఇందులో భాగంగా విజ్ఞాన్ రత్న అండి, ఇది అత్యున్నతమైనటువంటి గౌరవం అని గుర్తుంచుకోండి. శాస్త్ర సాంకేతిక రంగంలో జీవితకాల విజయాలు ఎవరైతే సాధించారో వారికి ఈ యొక్క అవార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది. అలా తొలిసారిగా ప్రదానం చేసినటువంటి ఈ యొక్క రాష్ట్రీయ విజ్ఞాన్ రత్న అనేటువంటి అవార్డుని గెలుచుకుంది ఎవరు అంటే మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. తొలి విజ్ఞాన్ రత్న అవార్డు గ్రహీత ఎవరు అని డైరెక్ట్ ప్రశ్న రావచ్చు. కాబట్టి దీని యొక్క గ్రహీత వచ్చేసి గోవిందరాజన్ పద్మనాభన్ అండి. చాలా ఇంపార్టెంట్ అండి. అతని పేరును రాసుకొని గుర్తుపెట్టుకోండి, గోవిందరాజన్ పద్మనాభన్. ఎందుకోసం ఇంపార్టెంట్ అంటే తొలిసారిగా ఈ యొక్క అవార్డులని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది కాబట్టి అలా తొలి గ్రహీతగా విజ్ఞాన్ రత్న అవార్డు గ్రహీత గోవిందరాజన్ పద్మనాభన్ అండి. ఇతడు వచ్చేసి ప్రముఖ జీవ రసాయన శాస్త్రవేత్త. చాలా ఇంపార్టెంట్, ప్రముఖ జీవ రసాయన శాస్త్రవేత్త అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అదేవిధంగా విజ్ఞాన్ శ్రీ అవార్డు వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఏదైనా రంగంలో విశిష్టమైన సేవలను అందించిన వారికి ఈ యొక్క విజ్ఞాన్ శ్రీ అవార్డు ఇస్తారు. అదేవిధంగా విజ్ఞాన్ యువ శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు అండి, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో విశేషమైనటువంటి కృషి చేసినటువంటి యువ శాస్త్రవేత్తలకు ఈ యొక్క అవార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక విజ్ఞాన్ టీమ్ అవార్డు అండి, సహకార పని ద్వారా తమ రంగంలో గణనీయమైనటువంటి కృషి ఎవరైతే చేశారో వారికి ఈ యొక్క విజ్ఞాన్ టీమ్ అవార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది. 2023 సంవత్సరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారతదేశ ప్రగతిని ప్రపంచాలకు తెలియజేసినటువంటి చంద్రయాన్ 3 అనేటువంటి ప్రయోగంలో విశేషమైనటువంటి కృషి చేసినటువంటి టీంకి ఈ యొక్క విజ్ఞాన్ టీమ్ అవార్డు అయితే ఇవ్వడం జరిగిందండి. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. మరొక అంశం అండి, దామగూడెంలో నౌకాదళ రాడర్ స్టేషన్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ నుంచి ప్రశ్న రావచ్చు. కాబట్టి గుర్తుంచుకోండి, వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగూడెం అనేటువంటి అటవీ ప్రాంతంలోనే దేశంలోనే రెండవ VLF యొక్క అబ్రివేషన్ చూడండి, వెరీ లో ఫ్రీక్వెన్సీ అని గుర్తుంచుకోండి. అలాంటి కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ యొక్క నిర్మాణానికి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి రేవంత్ రెడ్డితో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు 2024 ఆగస్టు 15వ తేదీన శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అయితే ఇది దేశంలోనే రెండవ VLF స్టేషన్ అని గుర్తుంచుకోండి. తొలిది వచ్చేసి తమిళనాడులో ఉన్నటువంటి తిరునెల్వేలిలో ఉన్నటువంటి INS కట్టబొమ్మ రాడర్ స్టేషన్ అండి. ఇది దేశంలోనే మొదటి VLF కేంద్రం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇది 1990 నుంచి తన యొక్క సేవలను అయితే అందిస్తుందండి. కాబట్టి గుర్తుంచుకోండి, దేశంలోనే రెండవ VLF కేంద్రం ఎక్కడ అంటే తెలంగాణలో ఎక్కడ అంటే వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి దామగూడెం అటవీ ప్రాంతం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి, ప్రపంచ హైడ్రోజన్ సదస్సు. చాలా ఇంపార్టెంట్. ఇది నెదర్లాండ్ దేశంలో ఉన్నటువంటి రొట్టర్డామ్లో 2024 మే 13 నుంచి మే 15వ తేదీ వరకు ఈ యొక్క వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ని అయితే నిర్వహించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ హైడ్రోజన్తో పర్యావరణంలో కార్బన్ ఉద్గారాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి అవసరమైనటువంటి నిర్ణయాలను తీసుకునేందుకోసమే దాదాపుగా 15,000 మంది ప్రతినిధులు ప్రపంచవ్యాప్తంగా హాజరు కావడం జరిగిందండి. ఈ యొక్క సదస్సులోనే భారత ప్రభుత్వం గ్రీన్ హైడ్రోజీ పాలసీకి సంబంధించినటువంటి సొంత పెవిలియన్ను ఏర్పాటు చేసింది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక మరొక అంశం అండి, మోస్ట్లీ ఈసారి ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ప్రశ్న ఏంటి అంటే ప్రపంచంలోనే తొలిసారిగా 6G ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించేందుకోసమై తొలి 6G డివైస్ని జపాన్ దేశం అయితే ఆవిష్కరించింది. కాబట్టి ఇక్కడ నుంచి కూడా ప్రశ్న రావడానికి అవకాశం ఉందండి. ప్రపంచంలోనే మొట్టమొదటి 6G డివైస్ని ఏ దేశం ఆవిష్కరించిందని ప్రశ్న రావచ్చు. కాబట్టి జపాన్ దేశం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి 5G నెట్వర్క్తో పోలిస్తే 20 రెట్లు అధిక వేగంతో పనిచేస్తుందనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి.
మరొక అంశం అండి, వార్తలో ఒక టీకా గురించి వార్తల్లో నిలవడం జరిగింది. ఎందుకోసం అంటే ఆ టీకాకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఆమోదం తెలియజేయడం జరిగింది. ఆ టీకా ఏంటిదంటే క్యూడెంగా అండి. ఇందు పేరులోనే ఉంది క్యూడెంగా, అంటే డెంగ్యూ వ్యాధికి సంబంధించినటువంటి వ్యాక్సిన్కి ఇటీవల కాలంలో WHO ఆమోద ముద్ర కూడా వేయడం జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా WHO ఆమోదం తెలిపినటువంటి రెండవ డెంగ్యూ వ్యాక్సిన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. కాబట్టి ఆ యొక్క పేరును గుర్తుంచుకోండి. ఇటీవల 2024 మే 15వ తేదీన డెంగీకి సంబంధించిన టీకా అయినటువంటి క్యూడెంగాకు WHO ఆమోదం ముద్ర వేయడం జరిగింది. దీనిని ఏ దేశం వారు రూపొందించారు అంటే జపాన్ దేశానికి సంబంధించినటువంటి తకిడా అనేటువంటి ఔషధ సంస్థ ఈ యొక్క క్యూడెంగా అనేటువంటి డెంగీ వైరస్కు సంబంధించిన టీకాను రూపొందించిందని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొకటి, ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన నగరంగా నేపాల్ దేశంలో ఉన్నటువంటి కాఠ్మండ్ అనేది నిలవడం జరిగింది. ఇటీవల కాలంలో IQAir సంస్థ వారు తాజాగా విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన నగరంగా ఈ యొక్క కాఠ్మండ్ అనేటువంటి నగరం నిలవడం జరిగింది. దీంతో కాఠ్మండ్ లోయలో వాయు కాలుష్య స్థాయి అనేది ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో నేపాల్ యొక్క ఆరోగ్య మంత్రిత్వ శాఖ వారు ప్రజలు బయటికి వెళ్ళేటప్పుడు మాస్కులు ధరించాలనేటువంటి ఒక కొత్త రకమైనటువంటి ఆర్డర్ని అయితే విడుదల చేయడం జరిగింది. అయితే ప్రపంచంలో అత్యంత కాలుష్యమైన నగరాల జాబితాలో భారత్ నుంచి న్యూఢిల్లీ కూడా చోటు దక్కించుకోవడం జరిగింది. అదేవిధంగా థాయిలాండ్ నుంచి చిమాంగ్ మాయి, అదేవిధంగా వియత్నాం నుంచి హానోయ్ లాంటి నగరాలు కూడా ఈ యొక్క ప్రపంచ అత్యంత కాలుష్య నగరాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. మరొక అంశం అండి, ఇటీవల కాలంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 3 సూపర్ కంప్యూటర్లను అయితే ఆవిష్కరించారు. కాబట్టి వాటిపైన కూడా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉందండి. జాతీయ సూపర్ కంప్యూటింగ్ మిషన్ కింద స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసినటువంటి 3 పరంరుద్ర కంప్యూటర్లను ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించడం జరిగింది. వీటి యొక్క వ్యయం ఎంతగా ఉంది అంటే 130 కోట్లండి. అలా రూపొందించినటువంటి 3 పరంరుద్ర కంప్యూటర్లను దేశంలో ఉన్నటువంటి ఢిల్లీ, పూణే, కోల్కతాలో మోహరించారండి. ఎక్కడెక్కడ వీటిని మోహరించారని కూడా ప్రశ్న రావచ్చు. కాబట్టి ఢిల్లీ, పూణే, కోల్కతా అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అదేవిధంగా వాతావరణ మార్పులను అత్యంత ఖచ్చితత్వంగా అందించాలనే ఉద్దేశంతో రూపొందించినటువంటి అర్కా మరియు అరుణిక అనేటువంటి సూపర్ కంప్యూటర్లను కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించడం జరిగింది. వీటిని ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే మాత్రం పూణే అనేటువంటి నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క అర్కా మరియు అరుణిక సంబంధించి ఎంత వ్యయమైంది వీటిని తయారు చేయడానికి అంటే 850 కోట్లని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొకటండి, SSLV D3 అనేటువంటి ప్రయోగం ఇటీవల కాలంలో విజయవంతం కావడం జరిగింది. కాబట్టి దానిపైన కూడా ఎగ్జామినర్ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇస్రో యొక్క అమ్ముల పొదిలోకి మరొక రాకెట్ చేరిందండి. దీనిని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తిరుపతి జిల్లా సుల్లూరుపేట సమీపంలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి 2024 ఆగస్టు 16వ తేదీన అత్యంత విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. ఈ యొక్క ప్రయోగం ద్వారా 175 కిలోల బరువు కలిగినటువంటి 2 ఉపగ్రహాలనైతే పంపించడం జరిగిందండి. వాటి యొక్క పేర్లను గుర్తుంచుకోండి. EOS-08 అదేవిధంగా SR-0 డెమోషాట్ అండి. చాలా ఇంపార్టెంట్ అండి. వాటి పేర్లను గుర్తుంచుకోండి. EOS-08 అదేవిధంగా SR-0 డెమోషాట్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. EOS యొక్క అబ్రివేషన్ కనుక పరిశీలిస్తే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అని గుర్తుంచుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడుగుతారంటే 2024 ఆగస్టు 16వ తేదీన SSLV D3 ప్రయోగం ద్వారా ఈ క్రింది ఏ ఉపగ్రహాలను పంపించడం జరిగింది అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి EOS-08 అని గుర్తుంచుకోండి. SRO డెమోషాట్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక నివేదిక గురించి డిస్కస్ చేద్దామండి. చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి నివేదిక ఏంటి అంటే అది ప్రపంచ ప్రకృతి పరిరక్షణ సూచి 2024 అండి. ఈ యొక్క ప్రపంచ ప్రకృతి పరిరక్షణ సూచి లేదా గ్లోబల్ న్యాచురల్ కన్జర్వేషన్ ఇండెక్స్లో 2024లో మొత్తంగా 180 దేశాలను పరిగణనలోకి తీసుకొని ఈ యొక్క నివేదికనైతే విడుదల చేయగా ఇందులో భారత్ వచ్చేసి 176వ స్థానంలో నిలవడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న ఏ విధంగా అడుగుతారంటే ప్రపంచ ప్రకృతి పరిరక్షణ సూచి 2024లో ఇండియా ఏ స్థానంలో నిలిచింది అంటే చిట్ట చివరి నుంచి 4వ స్థానం అంటే 176వ స్థానంలో నిలవడం జరిగింది అనే అంశాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుందండి.
ఇవండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీని మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఇక తదుపరి మరొక వీడియోలో మిగతా కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలను డిస్కస్ చేద్దామండి. థ్యాంక్ యూ.